నమస్తే బయోఫ్యాక్టర్. నా పేరు శివరామకృష్ణ అండి. అలాగే మనతో పాటు ఈరోజు మన ఆర్ఎం గారు అనేటువంటి కోస్టల్ ఆర్ఎం గారు అనేటువంటి నాగరాజు గారు, అలాగే మన సైంటిస్ట్ అయినటువంటి సుభాష్ గారు కూడా మనతో ఉండడం జరిగింది. అయితే మనం ఈరోజు ప్రస్తుతం మాచవరం గ్రామం, పొన్నూరు మండలం, గుంటూరు జిల్లాలోని బ్రహ్మయ్య గారి యొక్క ఈ గ్రీన్ గ్రామ్ అంటే మన పెసర తోటలో ఉండడం జరిగింది. ఈ యొక్క ఫార్మర్ ఏంటంటే మనకి ఆన్లైన్ లో చూసి మన ప్రొడక్ట్స్ ని తన చేనుకి ప్రాబ్లంగా ఉందండి, నాది చేను ఎదుగుదల లేదు, ఇది ఏం కొడితే ఎదుగుదల వస్తుంది, ఎలా చేయాలని చెప్పేసి మన కంపెనీ యొక్క ఆన్లైన్ లో చూసి మనల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. దానికి గానీ ఏం చేసామంటే మన ఆర్ఎం గారు, నాగరాజు గారు, మేము వచ్చేసి ఫీల్డ్ విజిట్ చేసి, సార్ ఇది ఇలా కాదండి, దీనికి మేము చెప్పినట్టు వాడండి, 2 డోసులు వాడండి, మీ చేను అయితే మంచిగా వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. రైతు కూడా దానికి సరే అని చెప్పేసి మన యొక్క రికమెండేషన్ ఫస్ట్ గా ఏంటంటే మనము ఈ హైకే క్యాన్ మ్యాగ్ అనేది కాంబినేషన్ ఇచ్చాము. అది కొట్టిన తర్వాత వారానికి మళ్ళీ ఫార్మర్ మనకి ఫోన్ చేసి, సార్ మీరు ఇచ్చింది చాలా బాగా పనిచేస్తుందండి, నా తోట కూడా చాలా బాగా వచ్చేసింది, నీట్గా ఉంది, నెక్స్ట్ ఏం చేయమంటారంటే మళ్ళీ 2వ దఫా స్ప్రేయింగ్ కి మనం వచ్చేసి ఈ యొక్క బిఓసి అలాగే ఎస్తో కాంబినేషన్ ఇచ్చాము. అది వాడిన తర్వాత కూడా ఏంటంటే ఫ్లవరింగ్ బాగా రావడం జరిగింది, అలాగే కాయ కూడా బాగా పడింది అనమాట. అయితే మనం ఇచ్చిన ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మనం ఈ యొక్క రైతు మాటల్లోనే అడిగి తెలుసుకుందాం అండి. నమస్తే సార్. నమస్తే మా యొక్క ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత మీకు ఎలా ఉంది సార్ ఈ చైన్ అనేది? సార్, మొట్టమొదటిసారిగా సార్ నేను యూట్యూబ్ లో చూశాను సార్. యూట్యూబ్ లో చూసినప్పుడు సార్కి ఫోన్ చేశాను. సార్ సాయంత్రం పూట 5 ఆ టైంకి వచ్చారు. అప్పుడు నా చేను అప్ అండ్ డౌన్ ఎదుగుదల లేకుండా ఎత్తు పల్లాలతో ఉన్నప్పుడు సారు మొదటిసారిగా నాగరాజు గారు, మన సాయి గారు చూశారండి. చూసినాక దానికి మొదటి దఫాగా హైకేను ఎకరానికి లీటర్ హైకే, క్యాన్ మ్యాగ్ ఎకరానికి లీటర్ ఇచ్చారు. ఈ 2 మందులు నేను స్ప్రేయింగ్ చేయటం వల్ల ఆటోమేటిక్ గా 5-6 రోజులకి చేను రిజల్ట్, చేను వచ్చేసరికి యూనిఫామ్ గాను, నెక్స్ట్ వచ్చేసరికి మనకి సైడ్ ఈ కొమ్మలు ఇవన్నీ గ్రోత్ బాగుంది. నాకు నమ్మకం కలిగి మళ్ళా 2వ దఫాగా ఎస్టోను బిఓసి వాడానండి. బాగుంది, ఫ్లవరింగ్ బాగానే వచ్చింది. ఎలా ఉంది ఫ్లవరింగ్? ఇప్పుడు వచ్చేసరికి ఒక కాప్ సెట్ అయిపోయిందండి. మళ్ళా ఎంత అయితే కాయబడిందో అంత పోతుందండి. మీకు బారు గానీ మనం కనుక గమనించుకున్నట్టయితే ఒకసారి ఈ యొక్క కాయ సైజు కూడా మనం చూసుకోవచ్చండి. ఈ కాయ సైజు కూడా చూడండి, మనకి బాగా ఏదో వచ్చేసింది, అలాగే లావు కూడా చాలా బాగుంది. ఇలాగే ఇది ఏంటంటే ఫస్ట్ దాంతో అనమాట, ఇది కింద దాంతో కూడా కాపు బాగా వచ్చింది. అలాగే మనం గమనించుకున్నట్టయితే పైన పూత అనేది కూడా మళ్ళీ నెక్స్ట్ ఇంకొక కాపు కూడా మనకి బాగా సెట్ అయిపోతుంది అనమాట. సో ఫైనల్ గా ఏం చెప్పొచ్చారంటే మనం ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత ఏంటంటే నా చేను చాలా బాగుందండి, ఈ కాయ కూడా క్వాలిటీ చాలా బాగుంది. ఇంత ముందు కూడా ఏంటంటే మేము వాడాలి కానీ ఎప్పుడు కూడా ఏంటంటే ఇంత కాయ సైజు కానీ ఈ క్వాలిటీ లేదండి. ఈసారి మన ప్రోడక్ట్ వాడిన తర్వాత చాలా బాగుంది అన్నారు. అయితే మళ్ళీ మనకి ఫోన్ చేయడం వల్ల ఏంటంటే మళ్ళీ వచ్చేసాం. మళ్ళీ ఏంటంటే ఇతనికి ఇంకా తాడు స్ప్రేయింగ్ మన ఈ యొక్క రైతుకి ఈ బెలోన్ S3 ప్లస్ అలాగే హైకే కాంబినేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని వాడిన తర్వాత ఏంటంటే కాయ ఇంకా సైజు కానీ క్వాలిటీ కానీ గింజ కానీ చాలా బాగా ఊరుతుంది సార్. అయితే ఇవన్నీ వాడుకోవడం వల్ల మనం గమనించుకోవచ్చు మళ్ళీ తోట కూడా ఏంటంటే కాయలు చాలా బాగా వస్తున్నాయి. సో దీన్ని వాడిన తర్వాత దీని దిగుబడి గురించి కూడా మాకు చెప్పండి సార్. మీకు లాస్ట్ ఇయర్ ఎంత వచ్చింది, ఇప్పుడు ఎంత వచ్చింది అనేది కూడా మీ మాటలో మేము మళ్ళీ తీసుకుంటాం. పోయిన సంవత్సరం నాకు 5 క్వింటాల కాడకి అయిందండి ఎకరం వచ్చేసరికి. ఓకే సార్, ఈ సంవత్సరం ఎంత వచ్చి అనిపిస్తుంది మనకి ఇప్పుడు వాడిన తర్వాత? మీకు సంవత్సరం వచ్చేసరికి నాకు 8 వరకు అయితే రావచ్చు, 8 క్వింటాల వరకు నాకు రావచ్చు అని మీకైతే ఒక నమ్మకం కలుగుతుంది. ఎందుకంటే ఈ కాపు ఇదంతా చూసిన తర్వాత ఏంటంటే కాపు అయితే చాలా చక్కగా వచ్చేసింది, అలాగే ఇంకా పూత కూడా చాలా ఉందండి. ఇదంతా చూసుకుంటే ఏంటంటే రైతుకు కూడా మన యొక్క ప్రోడక్ట్లు వాడటం వల్ల పర్లేదు, నాకు దిగుబడి కూడా ఏంటంటే 3 క్వింటాల పెరుగుతుందని చెప్పేసి రైతు కూడా మంచి ఆశాభావంతో ఉన్నారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. చూడండి కాయ సైజు చూడండి, కాయ సైజు కూడా మన వేలు దాటిపోయింది కాయ సైజు. జస్ట్ ఇప్పుడు మాత్రమే ఉంది స్టార్టింగ్ స్టేజ్ లో, ఇంకా ఓరాలే. దానికోసం మనం ఏంటంటే హైకే ఇస్తున్నాం. ఓరల్ ఇందులో ఆల్రెడీ ఏంటంటే పొటాషియం అండ్ సల్ఫర్ ఉంటది. దాంతో పాటు ఏంటంటే మనం ఈ S3 ఇస్తున్నాం. S3 దేనికంటే ఆల్రెడీ మనం చూసినట్లయితే మొత్తం కూడా పోతుంది. ఇప్పుడు S2 ఇచ్చినప్పుడు పోతుంది. మీరు ఒక్కసారి కిందగా డౌన్ చూడండి, మొత్తం పోతుంది. ఆ పోత ఏంటంటే ఒక్కసారిగా కిందగా సెట్ అవ్వాలా, ఆ పూత అంతా పిందగా సెట్ అవ్వాలి. దానికోసం మనం S3 ఇస్తున్నాం. మనం గమనించుకున్నట్టయితే చూసారు కదండి, ఈ పూత గాని పింద గాని ఏంటంటే కాయ చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మనకి కాయ కింద ఎలా అయితే వచ్చేసిందో అలాగే పైన ఇంకొక తండ్రి కనిపిస్తుంది మళ్ళీ మనకి పూత అనేది. సో దీనివల్ల ఏంటంటే రైతు కూడా చాలా ఆనందంగా ఉన్నాడు. దేనికంటే నాకు కాపు అనేది కూడా చాలా బాగా వస్తుందండి. పైన కాయ సైజు ఏంటంటే కాయ సైజు కూడా చాలా బాగా వచ్చేసింది అని చెప్పేసి అంటున్నారు. సైజు బాగుంది.
దిగుబడి కూడా ఏంటంటే సార్ నాకు పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి కూడా ఏంటంటే ఒక 3 క్వింటాల వరకు దిగుబడి అయితే పెరిగే అవకాశం ఉందని చెప్పేసి రైతు ఆశాభావం వ్యక్తం చేయడం జరుగుతుంది. సో మనం కోరుకునేది కూడా ఏంటంటే మన యొక్క ప్రోడక్ట్ వాడటం వల్ల దిగుబడి పెరుగుతుంది, అది పెంచి మనం చూపిస్తాను కూడా చెప్పాము ఆయనకి. సో రైతు కూడా దాన్ని మనల్ని నమ్మాడు అనమాట. ఈయన జస్ట్ డెమో పర్పస్ గా 3 ఎకరాలు మాత్రమే ప్రెజెంట్ చేశారు. వాస్తవంగా ఈయనకి 15 ఎకరాలు ఉంది. 3 ఎకరాల్లో చూద్దాం, డెమోగా చూద్దాం అనుకున్నారు. ట్రయల్ బేస్ లో అనుకోవచ్చు ఒక రకంగా. ఈ ట్రయల్ బేస్ లోనే సక్సెస్ అయ్యారు. సో ఇంకా నెక్స్ట్ 15 ఎకరాలు వేస్తారని ఆయనే చెప్తున్నారు మనకి. అవునా సార్? నెక్స్ట్ ఇయర్ నుండి నేను వరికి ఇంకా ఈ మినుము పెసర చేలకి మొట్టమొదటి నుంచి సారాల సూచనలు సలహాల మేరకు వ్యవసాయం కొనసాగిస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.